కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిశీలించారు. ప్రభుత్వం ఆసుపత్రులు అంటేనే నమ్మకం పోతుంది. గత ఏడాది కార్పొరేట్ బిల్డింగుల్లో అగ్ని ప్రమాదం, నెల రోజుల క్రితం 12 గంటల పాటు విద్యుత్ నిలిపేత, నేడు కార్డియాలజీలో ప్రమాదం దీనికి నిదర్శనం. ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్, ఎస్పెషల్లీ ఫైర్ యాక్సిడెంట్, షార్ట్ సర్క్యూట్ ఫైర్ యాక్సిడెంట్ కేజీహెచ్ లోని జరిగింది తెల్లవారి 9:30-10 గంటల ప్రాంతంలో. కాబట్టి అదృష్టం. లేదంటే అదే అర్ధరాత్రి జరిగి ఉంటే 46 ప్రాణాలు నిండా కలిసిపోయి ఉండే గాలిలో. అది కార్డియాలజీ వార్డ్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉండేవాళ్ళు. కెమికల్ గ్యాసెస్, ఈ ఫైర్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ గ్యాసెస్ కానీ పీల్చుంటే తెలియకంటేనే వాళ్ళ హార్ట్స్ ఏమో ఆగిపోయి ఉండే, మరి ఊపిరాడక. అలాంటి ప్రమాదాన్ని ఈ రోజేమో ఈ అమ్మవారు కాపాడిందని చెప్పేసి నేను తెలియజేస్తానన్నమాట. ఇక్కడ వార్డ్ బాయ్స్ రూపైనా, నర్సుల రూపైనా, అలాగే సెక్యూరిటీ రూపైనా సరే వచ్చి ఏంటంటే ఆ డోర్స్ పగలగొట్టి ఆ ఫైర్ ని ఆపగలిగారన్నమాట. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ యాక్సిడెంట్ అంటే టాకింగ్ అబౌట్. కేజీహెచ్ లో 2024 కూడా ఇక్కడ కార్పొరేట్ బిల్డింగ్ లోనేమో ఐఆర్సీ యూనిట్ లో 4th ఫ్లోర్ లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. అది కూడా హుటాహుటినేమో ఆపడం జరిగిందన్నమాట. మొన్న 12 hours పవర్ సప్లై కట్ అయింది 1 month బిఫోర్ సిఐ సమిట్ బిఫోర్ అన్నమాట. 12 hours మళ్ళీ కరెంట్ పూర్తిగా డార్క్ అవుట్ అయిపోతే కరెంట్ తీసుకుని రావడానికి 12 గంటలు పడింది. అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వేయడానికి 300 meters 4 గంటల్లో బ్రిడ్జ్ వేస్తారు. వాటర్ మీద బ్రిడ్జ్, ట్రైన్ బ్రిడ్జ్ 4 గంటలు. వీళ్ళకి 12 గంటలు పట్టింది. వీళ్ళకి కరెంట్ నేమో మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడానికి. ఈ డిపార్ట్మెంట్ ఇవే ప్రమాదాలు జరుగుతాయన్నాయంటే నేను చెప్తా ఉన్నాను. ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్స్, ఓవర్లోడ్స్. ఎందుకంటే ఈ కేజీహెచ్ సర్టన్ లోడ్ కి ఈ పవర్ సప్లై నేమో క్యాటర్ చేశారన్నమాట. తెలియకంట డిఫరెంట్ యూనిట్స్ తీసుకొచ్చి బిగించేస్తున్నారు. తెలియకంట డిఫరెంట్ ఏసీలు తీసుకొచ్చి బిగించేస్తున్నారు. అది ఓవర్లోడ్ ఎంత అయితే తెలియదు అన్నమాట. సో అది ముందు రోజు రాత్రి ఏమో 7 గంటలకు స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్ ఏమో లాక్ చేసి వెళ్ళిపోయారు. మన తెల్లవారికేమో మంటలు వచ్చాయి అంటారు. పర్యవేక్షణ బాగా లోపం ఉంది. కోఆర్డినేషన్ లేదు, భయం లేదు. డిపార్ట్మెంటల్ మధ్యలోనేమో ఇది లేదు, కోఆర్డినేషన్ లేదు. తర్వాత ఎవరో వస్తాడు, ఏసీ బిగించుకొని వెళ్ళిపోతాడు. మా డిమాండ్ ఏమీ లేదు. అట్లీస్ట్ ద కలెక్టర్ షుడ్ ఇంటర్వ్యూన్ ఇన్ దిస్. Several times it's happening like this. కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం పోకుండా చూసుకోండి. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటైజ్ చేస్తామని చెప్పేసి అదొక పెద్ద వాళ్ళ మీద ఏమో నింద ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు నడుస్తున్నాయి కూడా అవేమో ప్రైవేటైజ్ చేయడానికి కోసం చెప్పేసి వాళ్ళేమో చూస్తా ఉన్నారని చెప్పేసి ప్రజల్లో అనుమానం ఉంది. అప్పుడు లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో కూడా 2019 లోనేమో చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు ఈవెన్ విమ్స్ ని కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం అని చెప్పేసి అతను అనుకున్నారన్నమాట. ఇవన్నీ కూడా దీనికి పిలుపునిస్తున్నాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ కి డబ్బులు కేటాయించాలి. ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ కి డబ్బులు కేటాయించాలి. మెయింటెనెన్స్ ప్లేస్ ద డివిడెండ్స్. లేదా మరి ఇక్కడ చూస్తా ఉన్నారు మీరు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడేమో ఫైర్ సేఫ్టీ యూనిట్స్ అన్ని ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ యూనిట్స్ ఉన్నాయి, కానీ ఏది పనిచేయలేదు. యూజువలీ స్మోక్ వచ్చిన వెంటనే ఆ ఫైర్ సేఫ్టీ ఇమీడియట్ బ్రేక్ అయ్యి ఫాగింగ్ ఆఫ్ వాటర్ రావాలన్నమాట, ఇమీడియట్ గా ఆపేయాలన్నమాట. కానీ అవి ఏవి పనిచేయదు. అంటే నో టెస్టింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏంటంటే ఈ ఫైర్ ఇంకోటి కేజీహెచ్ లో కంపల్సరీగా ఒక ఫైర్ యూనిట్ పెట్టేవాలి, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కంప్లీట్ గా పెట్టేవాలి, ఫైర్ వెహికల్ పెట్టాలి, గ్యాస్ ఎక్స్టింగ్విషర్ పెట్టాలి, కరెంట్ ఎక్స్టింగ్విషర్ పెట్టాలి.